సెక్యూరిటీ ఇచ్చారు అప్పట్లో. అప్పుడేమి ఆయన అధికారంలో లేరు. అంటే ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఒకటి పనిచేస్తుంది కదా, చూసుకుంటారు కదా. అంటే జగన్ విషయంలో ఇప్పుడు అవేం కనిపించట్లేదా? అసలు ఇంటెలిజెన్స్తో సంబంధం ఏంది? లోకల్ పోలీసులు తెలియదా? ఇప్పుడు ఒక బ్యారికేడు, ఒక రోప్ పార్టీ, అవును, ఇవి రెండు కామన్ థింగ్ కదా. అవును. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ ఈ ప్లేస్కి దాటి వెళ్ళడానికి వీల్లేదు అంటే దానికి ఖర్చుకు అవుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బ్యారికేడ్ లాగా కట్టాలి, దానికి ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇవ్వట్లేదు వీళ్ళకి, పోలీసులకి ఇవ్వట్లేదు వాళ్ళు. అందుకని పోలీసులు అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నిన్న ఆ కార్యక్రమానికి సంబంధించిన పోలీసింగ్ అంతా కూడా పరిటాల సునీత వాళ్ళ మేనేజ్మెంట్, వంశీ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భం అక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మేనేజ్మెంట్. ఇదేమవుతుంది, ప్రభుత్వం నుంచి మామూలుగా అయితే కనుక విఐపికి సంబంధించి సిస్టమ్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారం బ్యారికేడ్లను పెట్టనీయకుండా అడ్డుపడుతున్నారు. లేదా ఆ తోసుకెళ్ళే వచ్చినాయి కదా, అయ్యి పెట్టి దానికి తాడు కట్టినా పర్లేదుగా చుట్టూతా, అంతవరకు వెళ్ళనిస్తే సరిపోతుంది కదా. చుట్టూ రోప్ పార్టీ ఉండాలి కదా మినిమం. రోప్ పార్టీ ఎక్కడా కనిపించట్లేదు నాకు. చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు రోప్ పార్టీ ఉంది, ఏది జగన్ సీఎంగా ఉండగానే రోప్ పార్టీ చంద్రబాబుకి కనిపించింది, పవన్ కళ్యాణ్ కనిపించింది. ఇప్పుడు రోప్ పార్టీ అనేది అస్సలు కనిపించట్లా. ఎందుకని? అట్లాగే ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్ అనేటటువంటిది